ఉంటాడు, అది కూడా చెప్తున్నాను నేను. ఏం లేదు, ఇప్పుడు జరిగినట్టుగా మాట్లాడుకోవడాన్ని కూడా అది తప్పు పెట్టే సంస్కృతి మొదలైపోయింది ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలోనూ ఈ పార్టీ. అంతే కదా, దానికి వెంటనే కులాలు మతాలన్నీ ఆపాదించి ఎన్ని మాట్లాడారండి. ఇప్పుడు క్షమాపణల గురించి కూడా మొన్న మీరు అప్పుడు అక్కడ ఉన్నారు వాస్తవంగా. ఇప్పుడు ఇన్నిటి మీద క్షమాపణ చెప్పారు. కాశీనాయన సత్రాలు విధ్వంసం అనేది అటవీ శాఖ ఆధ్వర్యంలో, అంటే మీరు చూస్తున్న శాఖ ఆధ్వర్యంలో జరిగింది, పర్యావరణం దానికి సంబంధించి. దాని మీద ఎందుకు ఇప్పటివరకు ఒక విచారం లేదు? అదేమో వెనకబడిన తరగతులు వాళ్ళు సంబంధించింది. కాబట్టి ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ రాక్ సైలెన్స్, నిగూఢ నిశ్శబ్దం ఉంది చూడండి, అయిపోయాక కొన్ని ఆ రోజు ఏదో సమయం చాలలేదు అది ఇది అనుకుంటే, తర్వాత కూడా మీరు కావాలనే వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా చెప్పారు. దీన్ని చివరకు బీజేపీ వాళ్ళు చంద్రబాబు కూడా ఇంత తీవ్రమైన మత రాజకీయాలను సమర్థించగలరని నేను అనుకోను. ఎందుకంటే దక్షిణ భారతంలో ఇక్కడ దృశ్యం వేరు. మిమ్మల్ని మీరే డిజోన్ చేసుకుంటే, మీరు చెగువేరని డిజోన్ చేసుకోవచ్చు, వర్మని డిజోన్ చేసుకోవచ్చు, తెలుగుదేశాన్ని డిజోన్ చేసుకోవచ్చు, లెఫ్ట్ని డిజోన్ చేసుకోవచ్చు. కానీ మిమ్మల్ని మీరే డిజోన్ చేసుకుంటే ఇంకెట్లా? ప్రజలు మిమ్మల్ని ఎలా ఓన్ చేసుకోవాలి? పెద్ద ప్రశ్న. మీరు ఒక్క విజయమే సాధించారు, ఎంత పెద్దదైనా. ఒక ఆటలో సెంచరీ కొడితే ఇంకా శాశ్వతమైన ఇదేం కాదు. రాజకీయం అనేది టెస్ట్ మ్యాచ్ కానీ వన్డే మ్యాచ్ కాదు. ఎలక్షన్లు ప్రతి 5 ఏళ్లకు వస్తాయి, రాజకీయ మార్పులు వస్తే మధ్యలో కూడా వస్తాయి. ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఇలాంటివి కూడా ఉన్నాయి. నిజంగా కనుక జనసేన కేవలం పవన్ కళ్యాణ్ జనాకర్షణ వల్ల, లేకపోతే ఆయన ఇచ్చిన ఉపన్యాసాల ఊపు వల్ల అసహాయంగా తానే గెలిచానని భావిస్తే అంతకంటే అవాస్తవికత లేదు. నేను అక్కడ ఉన్న 4 రోజులు వాస్తవాలు కూడా చూసే నేను వీడియో చేసింది, నా అనాలిసిస్ కూడా. దాన్ని కూడా వేరే రకంగా ట్రోల్ చేస్తున్నారు. ఏమంటారు? ఏదో కమ్యూనిటీ కలిపేసి ఆయనకి ఈయన తోడు, ఈయనకి ఆయన తోడు, ఎవరికి వాళ్ళు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఈ దేశంలో, అది కూడా కులాల మీద కూడా మీరు ఏం మాట్లాడారు? ఆఖరికి పెరియార్ అంటే పెద్ద ఆయన అని అర్థం, రామస్వామి. అవును, పెరియార్ రామస్వామి నాయకర్. ఇక్కడ అన్ని త్రిపురనేని రామస్వామి. నిజానికి ఆయన త్రిపురనేని రామస్వామి చౌదరి తీసేసుకున్నాడు. మీకొక రామస్వామి, మాకొక రామస్వామి అని అంటారు, తమిళియన్స్ అని పేరు. వీళ్ళిద్దరూ కలిసి దక్షిణ భారతంలో ఒక హేతువాద దృక్పథాన్ని, ఒక మానవీయతను, ఒక ప్రశ్నించే తత్వాన్ని తెచ్చారు. ప్రజాస్వామ్యం వద్దనలేదు, వాళ్ళు ఏం చేయలేదు, నిలబడినంత వరకు నిలబడింది. మీరు కూడా ఆ నేపథ్యంలోనే పెరిగారు. కనీసం మావయ్య అల్లు రామలింగయ్య గారిని ఎప్పుడైనా అడిగినా దీనికి సంబంధించి అనేక విషయాలు చెప్పుండేవాళ్ళు. కాబట్టి మీరు ఒక్కసారిగా ఎంతవరకు వెళ్ళిపోయారంటే, ఒక సంయమనం ఉండొద్దండి. తమిళులు తెలుగు వాళ్ళని అవమానిస్తారు, తెలుగు అనరు, గుల్టే ఏదో అంటారు అని. సార్ మనం కూడా ఇప్పుడు కేవీ చలం పాత్ర ఉంటుంది, అల్లూరి సీతారామరాజు అలాంటి సినిమా, ఏందా ఏదా అని మనం కూడా తమిళలాగా మాట్లాడతాం. ఇప్పుడు అన్నదమ్ములు కూడా ఒకరినొకరు అన్నలా మాట్లాడతాడని ఈ చిన్న స్వల్పమైన తేడాలు. ఎన్టీఆర్ ఎప్పుడో పాట పెట్టాడు కదా, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా, తమిళ తమ్ములైనా తెలుగు తమ్ములైనా ఒక్కొక్కసారి ఒక మాట అనుకుంటారు. దాన్ని తీసుకొని వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ సభలో అలా మాట్లాడితే, తమిళనాడు కదా, అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి అగ్రజుడి వరకు అందరికీ ఇది చేసినటువంటి చోటు. కాబట్టి నేను అంటుంది ఏంటంటే, ఆ విశాల దృష్టి, లౌకిక భావన, ప్రజాస్వామ్య దృక్పథం కొరబడబట్టి కేవలం జనసేన అని ఇప్పుడున్న 21 స్థానాలు, ఇప్పుడున్న 2 పార్లమెంటు స్థానాలు అన్న ఒకటే కోణంలో మోదీ అమిత్ షా మాత్రమే నా 2 కళ్ళు అన్నట్టుగా చూడడం వల్ల వచ్చిన పరిస్థితి ఇది. ఇంకా దీని మీద ఎక్కువగా మనం చేయడం కంటే పునరాలోచించుకోవాలి. మళ్ళీ ఒక ప్రజాస్వామ్య రాజకీయాలు, లౌకిక రాజకీయాలు అటువైపు రావాలి తప్ప దక్షిణ భారతంలో అయితే దేన్ని నిలబడబోట్లేదు. ఆ విషయం కొంతమంది అంటారు పాజిటివ్ తీసుకుంటారు. ఇప్పుడు రాయబారిగా ఉంటాడు, నేను చాలాసార్లు చెప్పాను, బ్రాండ్ అంబాసిడర్గా తయారయ్యారని. బ్రాండ్ అంబాసిడర్ ఏమవుతాడు, ఆయనకి ఏం సీట్లు ఓట్లు వస్తాయి? సార్ ఒక విషయం తెలుసుకోవాలి, బ్రాండ్ అంబాసిడర్లను అట్రాక్షన్ కోసం పెట్టుకుంటారు. నిజంగా ఒకరిని మనం ఏదో ఐస్ క్రీమ్కో లేకపోతే క్రికెట్ పెట్టుకుంటే వాళ్ళు నిజంగా కొంటారని కాదు, మార్కెటింగ్ చేయడానికి కావాల్సిన కార్పొరేట్ వ్యవస్థలు అవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఫేస్ దక్షిణ భారతంలో బీజేపీకి ఠికానా లేదు కాబట్టి ఈయనను ఫేస్గా పెట్టుకుంటారని ఆలోచన. సో అది ఆ స్థానాన్ని అంటే కేవలం మోడీ ఒక్కనే దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన. మరి ప్రజలు మీరు చూస్తారు కదా, సభలో
ఆ స్పందన తక్కువగా ఉంది. ఉన్న మాట చెప్పాలంటే అంత బ్రహ్మాండమైన సభలో, నా సభలో కూడా నేను కూడా సభ పెట్టే కదా చిన్నది, అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే జనాన్ని సైలెన్స్ చేయడం అనేది ఒక పెద్ద పని. అవును. ఆయన ప్రతి మాటకు కేరింతలు, కానీ ఆ సభలో చాలా తక్కువగా ఉన్నాయి. ఇదొక వాస్తవం. మరి వాళ్ళు రేపు సమీక్ష చేసుకున్నప్పుడు మళ్ళీ చూసుకుంటారో లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మెసేజ్ వేరు, అక్కడ డెలివరీ అయిన మెసేజ్ వేరు. వాళ్ళు ఆశించినటువంటి దిశానిర్దేశం వేరు, అక్కడ జరిగినటువంటి ఆవేశ ప్రదర్శనం వేరు. సరే, ఇది ఎక్కడ తేడా వచ్చింది అంటే స్క్రిప్ట్ అంటుంటారు కదా మామూలుగా, మరి స్క్రిప్ట్ ఎక్కడ తేడా వచ్చిందో నేను ఒక్క ఉదాహరణ చెప్పా కదా నేను. పుడమి తల్లికి పురిటి నొప్పులని శ్రీశ్రీ చెగువేరా చెప్పినట్టే చెప్పాడు సార్. సనాతనం చెప్పినట్టు చెప్పలేదు. సరే, మరొక అంశం ఏమవుతుందంటే 40 ఏళ్ళ టీడీపీని పవన్ నిలబెట్టేది ఏంటి అంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. 2 చోట్ల ఓడిపోయిన పవన్ ఎమ్మెల్యేగా చేసిందే తెలుగుదేశం. అంటే ఇవన్నీ కూడా గతాలన్నీ కూడా మళ్ళీ అవన్నీ తోడుతున్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ వస్తే పొత్తులు